పేరు పేరిన ధన్యవాదాలు. మనుషులకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం చాలా పెద్దది. దాన్ని ఇంకా విస్తృతంగా చేస్తూ మీలో చాలామంది శాశ్వత సభ్యులను చేర్పించుకోవాలి. తలా 100, 200, 300, 500 వేసిన మెంబర్షిప్ ఎక్కువ చేయించుకొని ఈ యొక్క సేవ చేయాలన్నటువంటి సేవాభావం ఉన్నటువంటి వాళ్ళను మనకు హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళని అందరినీ క్రోడీకరిస్తూ ఒక పెద్ద సంఘంగా విస్తృతపరుస్తూ మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు అంటే ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ పోతే సభ్యుల సంఖ్య పెరుగుతుంది, కార్యక్రమాలు విస్తృతంగా చేయొచ్చు. మరి ఇంత మంచి ఉద్దేశంతో ఒక ముందడుగు వేయడం ఈ మన చైర్మన్ శివశంకర్ కానీ, మన అడ్వకేట్ చంద్రయ్య సార్ కానీ, మన ఇంకా మిత్రులు కుర్మయ్య సార్ అందరికీ పేరు పేరిన ఇట్లాంటి సమాజంలో అణగారిన వర్గాలకు కానీ ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలన్నటువంటి ఒక థాట్ రావడం అనేది గొప్ప విషయం. అది ఇంకా రోజు రోజుకు ఇంతింత వడ్డింత అన్నట్టు ముందుకు పోయి సేవా కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఆ రోజు ఇక్కడ స్టేజ్ మీద పూలమాల అంకులించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆ రోజు ఆయనకు క్లాస్ రూమ్లోకి అనుమతి లేని టైంలోనే భారతదేశంలోనే మొట్టమొదట 10th క్లాస్ పాస్ అయినటువంటి ఒక దళితుడు. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచానికే ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజును జ్ఞాన దివస్గా, అంటే ఆయన పుట్టినరోజును ఏప్రిల్ 14ను ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించారు. అంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చదువును మించినటువంటి ఆస్తి ఎవరికి లేదు. చదువు ఒక్కటే మార్గము. చదువు తర్వాతనే అన్ని. చదువుతో పాటు సంస్కారం ఉండాలి, పెద్దలను గౌరవించాలి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు మారక ద్రవ్యాలు, ఈరోజు సెల్ ఫోన్లు కానీ మారక ద్రవ్యాలు కానీ దూరంగా ఉంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి సేవాభావంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్కు ఇంతకుముందు కూడా మేము మాకు తోచిన సాయం చేసినాం. వైద్య రంగంలో ఉన్నాం కాబట్టి వైద్య పరంగా కానీ అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ మాకు తోచిన సాయం ఎప్పుడు ఈ సంస్థకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.